హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. వీరింక్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెస్ గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ వస్తున్న దినాలవి. అప్పుడు కొన్ని విషయాలు దేవుడు మోషేకి చెప్తూ ఉంటే మోషే ఒకే ఒక్క మాట అడిగాడు దేవుణ్ణి. అదేంటంటే 18వ వచనం, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. చాలు. మోషే దేవుడు చెబుతున్న మాటలు విని 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 ఈ ఒక్క మాట అడిగాడు. ఏంటంటే, ప్రభువా దయచేసి నీ మహిమను నాకు చూపించు అని అడిగాడు. మోషేకి దేవుడు ఏం చెబితే మోషే దేవుణ్ణి ఈ మాట అడిగాడంటే, నీవును ఐగుప్తు దేశంలో నుండి నువ్వు తోడుకొని వస్తున్న ఈ ప్రజలను బయలుదేరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన ఆ పాలు తేనెలో ప్రవహించే దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు మొదటి మాటలు దేవుడు ఈ అధ్యాయంలో. మీ పితరులకి నేను చెప్పా, వాళ్ళు వయసు అయిపోయింది, ముగించి వెళ్ళిపోయారు ఈ లోకాన్ని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళకి నేను ప్రమాణము చేసిన దేశానికి నువ్వు నీతో ఈ ప్రజలని తీసుకుని బయలుదేరి వెళ్ళు. మోషే, నువ్వు నేను నీకు ఇచ్చిన ఈ ప్రజలని ఆశీర్వాదకరమైన దేశంలోకి నేను పంపుతున్నా, పాలు తేనెల దేశంలోకి పంపుతున్నా, నువ్వు బయలుదేరు అని. ఆ తరువాత అంటాడు, నీకు అనేక జాతుల వాళ్ళు నీ ప్రయాణాన్ని అడ్డుకుంటారు. 2వ వచనంలో అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, ఎబీసీయులను నీకు అడ్డొస్తారు. అయితే నేను నీకు ముందుగా దూతను పంపి వీళ్ళందరినీ నీకు అడ్డు లేకుండా వెళ్ళగొట్టేదను. వీళ్ళందరినీ నీకు అడ్డుగా వచ్చే 7 జాతుల వారిని నేను వెళ్ళగొట్టేదను, ఆటంకాలు తొలగించదను. అదేంటి, ఆయనే కదా వెళ్ళమని చెప్పింది, మళ్ళీ అడ్డులేంటి? మోషేని మండే పొదలో పిలిచాడు దేవుడు, పరలోక మహిమను చూపించాడు దేవుడు. ఆ పొదలో మెల్లని స్వరం ద్వారా మోషే మోషే అని పిలిచి ఆ గొప్ప దివ్యమైన పనికి ఏర్పరిచాడు దేవుడు. ఏర్పరిచి స్వయంగా ప్రతి క్షణము ముఖాముఖి మాట్లాడుతున్నాడు మోషేతో దేవుడు. ఆ దేవుడే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నేను ఉన్నవాడను మోషే, నేను ఉన్నవాడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడబోకు, నువ్వు బయలుదేరు. ఈ ప్రజలని ఆ దరికి చేర్చగలిగిన శక్తి నేను నీకు ఇచ్చా, అందుకే నేను నిన్ను పిలిచా, నా దర్శనాన్ని నీ కలుగు చేశా. కొండ మీద, హోరేబు పర్వతం మీద పొదలో నేను మాట్లాడి పిలిచింది నీకు తోడై ఉండటానికి. ఏ పరిస్థితుల్లో నీ ప్రజల్ని వదిలిపెట్టద్దు. నిన్ను నమ్మి నీ చేతికి అప్పగించా ఈ ప్రజల్ని. ఫరో బానిసత్వంలో మగ్గిపోతున్న ఈ ప్రజలని విడిపించుకొచ్చే బాధ్యత నీకు అప్పగించా. కేవలం విడిపించి ఆగిపోవటం కాదు, వీళ్ళని నడిపించాలి గమ్యానికే. మహిమగల దేశంలో వీళ్ళు పాలు పొందాలి, వెళ్ళి ప్రవేశించాలి. అయితే నీకు 7 జాతుల వారు ఈ ప్రయాణములో ఆటంకపరుస్తారు.
ఒకళ్ళు కనానీయులు, ఒకళ్ళు అమోరీయులు, ఒకళ్ళు హిత్తీయులు, ఒకళ్ళు పెరిజ్జీయులు, ఒకళ్ళు హివీయులు, ఒకళ్ళు ఎబూసీయులు. 7 జాతుల వారు. వీళ్ళు నిన్ను ఆటంకపరుస్తారు, నీ ప్రజలను ఆటంకపరుస్తారు. నువ్వు భయపడబోక, వీళ్ళందరినీ నేను వెళ్ళగొట్టడానికి ఒక ఏర్పాటు చేసున్నా. ఆ ఏర్పాటు ఏంటంటే 2లో, నేను నీకు ముందుగా దూతను పంపి, నేను ఒక దూతను పంపిస్తా, ఆ దూతే ఇవన్నీ తొలగిస్తాడు. నీకు నీ ప్రజలకు వచ్చే ఈ 7 రకాల ఆటంకాలన్నీ నేను తొలగిస్తాను ఆ దూతను పంపి. యోబు ఏమన్నాడు? యోబు గ్రంథం తీసి చూడండి, 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. 7 బాధలు కలిగినను. మనిషి జీవితంలో సహజం ఇవన్నీ. దేవుడు నాతో చెప్పాడు, మనల్ని వెళ్ళమన్నాడు, పాలు తేనెల్లోకి చేరుస్తాడంట. మరి అది నిజమైతే ఈ 7 జాతుల వారు ఎందుకు అడ్డు వచ్చారు? అడ్డు వస్తారని, అడ్డు వస్తాయని ఆయనే చెప్పాడు. అభ్యంతరములు రాక తప్పవు. ఒక నీతిగల మార్గంలో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలంటే వస్తాయి ఆటంకాలు. ఏదో ఒక రకంగా లోకంతో పాటే నేను జీవిస్తాను అపవిత్రంగా అనుకుంటే ఏది రాదు, ఎవరు ఏమనరు నిన్ను. నీతి కొరకు జీవిస్తే హింసలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కానీ ఆయన అంటున్నాడు, నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, వ్యాధులు విడిపిస్తాను, కరువులు విడిపిస్తాను, భయాలు విడిపిస్తాను, శోధనలు విడిపిస్తాను. 7 రకాలైన యుద్ధాలు కలుగుతాయి. అన్నిటిలో నీకు నీ ప్రజలకి నేను జయము కలుగు చేస్తా. ఈ మాటలు మన వినికిడిలో ఈ నెల నెరవేరును గాక. ఏవి ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ మన దేవుడు తన దూతను పంపి విడిపించును గాక, జయమిచ్చును గాక, ప్రతి అడుగు మహిమకరముగా మార్చబడును గాక. చబలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. మోషే, నిన్ను నీ ప్రజలను ఎవడు ఆటంకపరచలేడు. నీ ఎదుట నేను ఒక దూతను పంపుతున్నాను. ఆ దూతే మీ మార్గమును సరళము చేస్తుంది. నేను నమ్ముతున్నా, బైబిల్లో ఉన్న మోషేకి చెప్పిన దేవుడు ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రజలమైన మనకి చెబుతున్నాడు. ఏమని? మోషే, నేను నీకిచ్చిన ఈ ప్రజలని, నీ ద్వారా నేను విడిపించుకొచ్చిన ఈ ప్రజలని, ఈ పరిచర్యని, ఈ సహవాసాన్ని పాలు తేనెల్లోకి నడిపేది ఖాయం, ఆశీర్వాదంలోకి చేర్చేది ఖాయం, ఆకాశ నక్షత్రాల వలె మార్చేది ఖాయం. ఏ ఆటంకమైనా తొలగిపోతుంది. ఎన్ని రకాల ఆపదలు వచ్చినా అది విడిపిస్తా నేను. నా దూత నీకు ముందు నడుస్తాడు, సముద్రాలు పాయలు చేస్తాడు, సమస్యలన్నీ ఆరిన నేలగా మార్చబడతాయి. నీ కుటుంబానికే దేవుడిచ్చే ఈ వాగ్దానం. నమ్మిన వారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే, నా మాట విని నువ్వు సాగిపోతున్నావు కనుక ఇదిగో ఇవి రాబోతున్నాయి, వాటన్నిటిలో నుండి నేను తప్పిస్తా, క్షేమకరంగా నడిపిస్తా. నువ్వు భయపడబోకు. నువ్వు అటు ఇటు చూచి ఎవరు వస్తారు నాకు, ఎవరు సహాయం చేస్తారని నువ్వు కలవరపడబోకు. నీకు నీ ప్రజలకి సహాయం చేసి మార్గాన్ని సరళము చేయటానికి ఆకాశము నుండి నా దూతను పంపుతున్నాను. మరణములో ఉన్న నీ బిడ్డను, లోకములో కుంగిపోయి పాపము నుంచి బయటకు రాలేని నీ బిడ్డను, ఆర్థిక ఇరుకులలో ఇంకా ఇంకా దిగిపోతున్న నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దూతను పంపి పైకెత్తును గాక. ఈ ప్రయాణంలో ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేయను గాక. సమస్యలన్నీ పరిశుద్ధ ఆత్మ దేవుడే విడిపించి సమాధానం అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పి 17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను,
నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడు ఏమని చెబుతున్నాడు మోషేతో? నువ్వు చెప్పినట్టు నేను చేస్తా, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ మీద నీ ప్రజల మీద నాకు కనికరం కలిగింది, నేను నిన్ను ఎరుగుదును, నీ పేరు మోషే, నీ పేరు నాకు తెలుసు, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ కుటుంబం మీద నాకు కటాక్షం కలిగింది, నీ ప్రజల మీద నాకు కటాక్షం కలిగింది, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా. చూడండి, అసలు మామూలుగా అయితే దేవుడు చెప్పింది మనిషి చేయాలి, కానీ ఆయన అన్నాడు నువ్వు చెప్పింది నేను చేస్తా అన్నాడు దేవుడు. కారణం, మోషే దేవుని మాట చొప్పున బయలుదేరుతున్నాడు కనుక మోషే ఏది అడిగితే అది చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమడిగాడు? వెండి బంగారాలు అడగల, ఈ లోక ఘనతలు అడగల, ఈ లోక సంబంధమైన పరిస్థితులు అడగల. ఏమడిగాడు? దయచేసి నీ మహిమ నాకు చూపు, ఇక అంతే చాలు, నాకు నీ మహిమ నేను చూడాలి. దేవుని మహిమను గురించి మోషేకి ఎంత ఆశో మీరు చూడండి. మహిమ చూడాలండి. భక్తి మనల్ని ఆయన విడిపించుకొచ్చిన కారణం ఏంటంటే దేవుని మహిమను మనకు చూపించటానికి. మన కుటుంబాలు, మనము దైవ మహిమను చూడాలి. హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఈ సేవ గత 23 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంభవాలు చూస్తాను. చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మన కోసం ప్రాణం పెట్టిన మహాదేవుడు శిలువలో అంత ప్రేమను పంచి మనల్ని పవిత్రులుగా రక్షించుకుని ఒక సమూహముగా ఆరాధించినప్పుడల్లా మేఘం వలె మన మీదకి దిగొస్తున్న దేవుణ్ణి, అడిగినప్పుడల్లా పెంట కుప్పల మీద నుంచి పైకెత్తుకొచ్చిన దేవుణ్ణి తుచ్చమైన వాటికి వాడుకుంటూ ఏంటి? మహిమను పొందటానికి వాడుకోవాలి దేవుణ్ణి. తుచ్చమైన వాటిగా ఒక వ్యక్తిని ఒక 3 సంవత్సరాలు అట్లా అయ్యి ఉంటుంది సేవలో. ఏంటండి వెనకబడిపోతున్నారు అని వెళ్ళి అడిగితే, వస్తానయ్యా వస్తాను, కొంచెం పనులు ఉన్నాయి అన్నాడు. ఆ తరువాత మరొకసారి కలిసి అడిగా, వస్తానంటున్నారు, మానేస్తున్నారు, సమస్య ఏంటో చెప్పండి, ప్రార్థన చేస్తాను. అయ్యా మీ వలన నాకేమీ సమస్య లేదయ్యా, ఏముంటుంది, మీరు చక్కగా వాక్యం చెబుతున్నారు, ఆదరిస్తున్నారు అని. మరి అయితే రండి, మానకండి అన్నా. సరే నేను తప్పకుండా వస్తాను, నేను ఇంకెక్కడికి వెళ్ళనయ్యా అన్న. ఆ తర్వాత రాకపోతే ఆయన ఎవరితో సన్నిహితంగా ఉంటాడో ఆయన నాకు కూడా సన్నిహితంగానే ఉంటాడు. ఏమండి మీ స్నేహితుడు వెనకబడిపోతున్నాడండి, ఏంటండి ఎంత మహిమగల సేవలు, ప్రభువా అనగానే దిగి వస్తున్నాడే ప్రభు. హల్లెలూయా. ప్రజలని ఆనందంతో నింపుతున్నాడే, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటండి మీ స్నేహితుడు ఆగిపోతాడు అంటే, అయ్యగారు మీకు చెప్పపోవటం ఎందుకు కానీ ఎవరితో అనబాకండే అన్నాడు. నేను ఎవరితో అంటానయ్యా అంటే, ఏమి లేదండి, పలానాళ్ళు 20,000 ఇచ్చారు అప్పు ఆయనకి, పలానాళ్ళు 50,000 ఇచ్చారు అప్పు, మన సంఘమే కదా, కష్టాల్లో ఉన్నాడని అడిగితే ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట మళ్ళీ డబ్బులు. అతనికి ఇచ్చే ఉద్దేశం లేదు, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇచ్చేయగలడు, పరిస్థితులు మరీ ఇబ్బంది ఏం కాదు, అసలు అతను ఎగ్గొట్టాలనే తీసుకున్నాడు. వీళ్ళేమో దేవుని మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమతో అడగగానే ఇచ్చేశారు. అట్ట 4-5 ఉన్నాయండి ఖాతాలు, ఆయన ఇవ్వాల్సిన ఖాతాలు మన సంఘంలోనే. ఇక రాడండి, మీకు చెప్పపోవటం ఎందుకు, ఇక రాడు, అవి ఎగ్గొట్టేసేయటానికి ప్లాన్ వేసుకున్నాడు. మన పిల్లలే కదండి, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలా చేయటం ఏంటి అని అప్పటి నుంచి దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించా. ఏమనంటే, సహవాసంలో నాకు తెలియకుండా మీరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు చేస్తే ఇబ్బంది అవుతుంది. మీ డబ్బులు పోయినా పర్లేదు కానీ నా దేవుని ఆత్మ పోతుంది ఇక్కడ. అదే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉంటే పోయేవాడు కాదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి సంఘం నుంచి పారిపోయాడు. ఏమంటాడు ఎక్కడన్నా, ఏంటో రావటం లేదంటే, మీకు ఏం తెలుసు నా బాధలు అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, అయ్యగారు ఏమన్నా చేశాడు కావున మానేశాడని. ఆనాటి నుంచి ఈనాటి వరకు
అలాంటి ఉంది గనుక జాగ్రత్తగా ఉండండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మోషే ఏమడిగాడు దేవుణ్ణి? ప్రభు సన్నిధికి వచ్చేది ఎందుకు? దేవుని మహిమ చూడాలి. మనం ఆరాధించే దేవుడు మట్టి దేవుడు కాదు, చెక్క దేవుడు కాదు, రాతి దేవుడు కాదు, మహిమ స్వరూపి అయిన దేవుడు. ఆ దేవుడిని నువ్వు చూడాలి అని ఆశ కలిగి ఉండు. హల్లెలూయా. మోషే తన ప్రజల కోసం అడిగిన మాట అదే, నీ మహిమను నాకు చూపించు. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయంలో 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. చాలు. యెహోవా మహిమంట ఒక మేఘంలాగా ఆ సీనాయి కొండ మీద నిలబడిందంట మోషేని పిలిచినప్పుడు. అది 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. హల్లెలూయా. దేవుని మహిమ ఆయన పిలిచినప్పుడు చూపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటే ఆరాధిస్తున్న మీరందరూ ప్రభువుని వెంబడిస్తున్న ఈ ప్రయాణములో దేవుని మహిమ చూడాలని మీ హృదయంలో ఆశ ఉండాలి. దయచేసి నీ మహిమను నాకు చూపు. హల్లెలూయా. నీ మహిమను నాకు చూపు. 7వ దినమున 6 రోజులు పనులు చేసుకుంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు, కుటుంబాన్ని కట్టుకుంటున్నావు, జీవన వ్యాపారములో ఉంటున్నావు. 7వ రోజున యేసుని ఆరాధించుకోవటానికి పునరుద్ధాన దినాన ఆయన సన్నిధికి వస్తున్నావు. అక్కడ ఒక మేఘములే ఆవరించి ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మేఘమై ఉన్నాడు. ఆ మేఘములో నుంచి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మహిమను నీవు చూచుదువు గాక. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దహించు అగ్ని వలె వారి కన్నులకు దేవుని మహిమ కనబడిందంట. ఈ మాటలు వింటున్న ప్రతి వారు మోషే అడిగినట్లు దేవుణ్ణి అడగండి, దయచేసి నీ మహిమను చూపు. నా కుటుంబంలో నేను నీ మహిమ చూడాలనుకుంటున్నా. చేయు ప్రతి పనిలో దేవుని మహిమ నేను చూడాలని ఆశిస్తున్నా. నేను ఆరాధించే దేవుడు మహిమగల దేవుడని, ఆయనే నన్ను రక్షించి మహిమగల మార్గంలో నడుపుతున్నాడని నమ్ముతున్నాను అని ప్రభు సన్నిధిలో గోజాడు. మహిమను చూస్తావు. చూశారు 7వ దినమున ఆరాధించే దినం, యేసు మరణమును గెలిచి లేచిన దినాన మనము యేసు యొక్క మహిమను చూడాలి. ఆరాధనలో, పాటలలో దేవుని మహిమ చూడాలి, సాక్ష్యాలలో దేవుని మహిమ చూడాలి, దేవుని వాక్యములో మహిమను చూడాలి. అడుగు పెట్టిన వారందరూ మహిమను చూడాలి. నేను ఈ సంవత్సరం ప్రభుని ఏ విషయంలో నేను మహిమ చూడాలని కోరుకుంటున్నానంటే, ఒంటరి ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు, ప్రతి ప్రార్థనలో కొంచెం అసాధ్యమైనదే పెట్టుకున్న దేవుని ఎదుట గురిగా, నువ్వు దీని విషయంలో నాకు నీ మహిమను చూపించు. అదేంటంటే, సహవాసంలో ఏ మందిరములో అయినా సరే స్త్రీలు ఎంతమంది ఉన్నారో పురుషులు కూడా అంతమంది రక్షించబడి ఉండాలి. సంఘంలో 50 మంది ఉన్నారనుకో కొమ్మూరులో స్త్రీలు, పురుషులు కూడా 50 ఉండాలి. వీళ్ళు మహిమలోకి ప్రవేశిస్తే వాళ్ళ భర్తలు నరకానికి వెళ్తారా? నీకు ఆ భారం లేదా? నా యజమాని నీ మహిమను చూడాలి ప్రభువా, నీ మహిమతో ఆరాధించుకోవాలి ప్రభువా. పెట్టుకో గురి. కష్టమే, కానీ నేను దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని అడుగుతున్నా. సహవాసములో యవనస్తులు విస్తారముగా రక్షించబడాలి. యవనస్తులు దేవుని మహిమను చూడాలి. స్టెఫెన్ అంటున్నాడు, ఇదిగో ఆకాశము తెరవబడింది, అదిగో దేవుని మహిమను నేను చూచుచున్నాను అన్నాడు. యవన కాలంలోనే లోకాన్ని చూడకూడదు మన యవనస్తులు. ఒక సహోదరి వచ్చింది నా దగ్గరికి, బ్యాచిలర్, యంగ్. అయ్యా, నాకు ఈ ప్రయాణంలో నాకు బాగా నడవాలని ఉందయ్యా, కానీ నడవలేకపోతున్నా, లోక ఆశలు లాగేస్తున్నాయి అని చెప్పింది.
లోక ఆశలు లాగేస్తున్నాయి. ఉన్న మాట చెప్పేసింది. ఇప్పుడు యవనస్తులు ఏమి లాగుతున్నాయి? లోకం. ప్రభువుని కొండ మీదకి ఎక్కించి ఇదంతా చూడు అన్నాడు. ఏంటి? లోకాన్ని. ఇదంతా చూడని ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. అది మహిమ? లోకమంతా పాపమే కదా, ఆ పాపమే కదా మహిమను చూడనివ్వండి. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందనివ్వటంలా. కానీ ఆడంటాడు ఇదే మహిమ. ఫోన్లో చాటింగ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇక రాత్రి పగలు ఇదే మహిమ. మరణము జీవము, శాపము దీవెన అని పెట్టి నీకేది కావాలో కోరుకో అని ఆ మరణము శాపము కిందేమో సెల్ ఫోన్ బొమ్మేశాడు, దీవెన జీవము కిందేమో బైబిల్ బొమ్మేశాడు. నీకేది కావాలో కోరుకో అంటే ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయింది? బైబిల్ని అటాక్ చేయగలిగే అంత స్థాయిలోకి ఎదిగిపోయింది అనమాట. ఇది మనకు అందించేది మరణాన్ని సరిగా వాడకపోతే. ఈ మహిమను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా చూడాలి, యవనస్తులైన పిల్లలు కూడా చూడాలి. కొండ మీదకి ఎక్కించి ఇదంతా నీకు ఇస్తాను అంటున్నాడు ప్రభువుని. అసలు ఆయనకి ఇవ్వటం ఇదంతా ఆయనదే కదా. ఎవరిది ఇదంతా? భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. భూమి నా పాదపీఠం, ఆకాశము నా సింహాసనం. హల్లెలూయా. అటువంటి మహిమాన్వితుడైన దేవుడిని తీసుకొచ్చి ఇదంతా నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కమంటున్నాడు. మహిమ ఎవరు? యేసయ్య. మహిమ స్వరూపి. మహిమను చూడటం అంటే ప్రభువుని చూడటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మనల్ని ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే ఆయన మహిమను చూడటానికే పుట్టించాడు దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్ చెప్పండి. మనల్ని పుట్టించాడంట. ఎలా పుట్టించాడు? మహిమా ప్రభావములతో ఒక కిరీటాన్ని మన తల మీద పెట్టి తనకంటే కొంచెమే తక్కువ వారిగా సృష్టించాడు దేవుడు మనిషిని. హల్లెలూయా. ఆ మాట ఏమంటున్నాడు? నా మహిమ నిమిత్తము నేను సృజించాను. మనిషి ఎందుకు పుట్టించాడో ఆయనే చెబుతున్నాడు. నా మహిమ చూపించడం కోసం, మరణమును మహిమగా మార్చడం కోసం. అంటే దాని భావం ఏంటి? మనం దేవుని మహిమ కొరకు జీవించాలనేది దేవుని ఉద్దేశం. ఆ మాటలో మనము దేవుని మహిమ కొరకు జీవించాలి. మా అన్నయ్య వద్దన్నాడండి, మా ఆవిడ వద్దంటుందండి. కొన్ని కుటుంబాల్లో చూస్తే అద్భుతముగా జీవించి ప్రభు కోసం ప్రార్థనలో రుచి మరిగి క్రీస్తు ప్రత్యక్షతలు ఎరిగి, అయ్యా నాకు ఈ అద్భుతమైన ఉద్యోగాన్ని దేవుడే ఇచ్చాడయ్యా, ఇంత జీతం కలిగిన ఉద్యోగం దేవుడే ఇచ్చాడయ్యా అని చెప్పి మళ్ళీ కనపట్టల్లా దేవుని సన్నిధిలో. ఈ మహిమను ఎందుకని కోల్పోతున్నారు? నిన్ను సృష్టించింది దేవుని మహిమను చూపటానికే సృష్టించాడు దేవుడు. దాని కొరకే జీవించాలి నీ జీవితం. హల్లెలూయా. మోషే అంతటాడే దయచేసి నీ మహిమను చూపించు నాకు అని అడిగాడంటే మనం ఎంత? ఈ మరణమునకు లోనొగునటువంటి వాటిని చూడటం కోసం, మరణమునకు లాగే వాటి కోసం మహిమను పోగొట్టుకుంటున్న వారి విషయంలో నీకు ఒక ఆవేదన ఉండాలి. కనీసం అందరి కోసం లేకపోయినా నీ కుటుంబం కోసమైనా. 7వ దినాన కొండ మీద నా పితరులు చూసిన మహిమ ఆరాధనలో దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళేమో చూడలేకపోతున్నారు. దేవుడు సృజించిన ఈ ప్రజలు దేవుని మహిమ కోసం ఆరాటం లేదు. సాతాను ఈ లోక మహిమను చూపిస్తుంటే ఇక అవే వాళ్ళ జీవితం పరవశంగా మార్చుకుంటున్నారు. ప్రభు వచ్చేస్తున్నాడు. ఆ మహిమ నీకు ప్రత్యక్షమగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ఆయన సృష్టించిన ప్రతి మనిషి దేవుని మహిమ చూడాలి అనే కోరిక ఉంటే అది ఎలా మనకు ప్రత్యక్షమవుతుందో
2వ కొరింథీ పత్రిక 4:4 చెప్పాడు దేవుడు పౌలు ద్వారా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. దైవజనుడు పౌలు ఆ సంఘాన్ని ఇలాగే హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే మనము క్రీస్తు మహిమను చూడాలి. అలా చేయాలంటే క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. ఆమేన్. ప్రకాశం. ప్రకాశం అంటే వెలుగు. చెప్పండి, ప్రకాశం అంటే ఏంటి? వెలుగు, ప్రకాశత. ప్రకాశిస్తున్నాడు అంటే వెలుగుగా ఉన్నాడు అని. హల్లెలూయా. తేజస్సుతో ఉన్నాడు అని. మసిబూసిన దెయ్యంలాగా కాకుండా వెలుగుతో ముఖము ప్రకాశిస్తుంది అతని జీవితం అని. అయితే సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడంట. తిమోతి పత్రికలో చెప్తాడు, మన దేవుడు సమీపించడానికి కూడా సాధ్యము కానంత తేజస్సుతో ఉన్నాడు. ఆ తేజస్సు నీ మీద ప్రకాశించును గాక. ఆ మహిమా తేజస్సు సంఘముల మీద ప్రకాశించును గాక, కుటుంబాల మీద ప్రకాశించును గాక, పాపము చీకటి తొలగిపోవును గాక, వెలుగు ప్రకాశించును గాక, మహిమను ప్రత్యక్షపరచును గాక. సమీపించలేని తేజస్సు. మోషే కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నలిగి వస్తుంటే అతని ముఖము యొక్క ఆ తేజస్సుని మహిమని చూడలేక ప్రజలు ముసుగేసేసుకున్నారంట. వీళ్ళందరూ ముసుగేసుకున్నారంట. ఎందుకంటే దగ్గ 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 మెరిసిపోతున్నాడంట మోషే. ఆ మెరుపు ఎక్కడిది? అదే మహిమ. తెల్లని స్వచ్ఛమైన మెరుస్తున్న స్ఫటికము వలె ఒక నది వస్తుంది యేసు సింహాసనం కింద నుండి. ప్రకటనలో చెప్పాడు ఆ మాట. తెల్లని మెరుస్తున్న స్ఫటికము వలె. తెలుపు పరిశుద్ధతకి గుర్తు, మెరుపు మహిమకి గుర్తు. ఆ నది మన యేసయ్య జీవజలానికి గుర్తు. హల్లెలూయా. దయగలిగిన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడు దేవా, నీకే స్తోత్రాలు నాయనా. ఈనాటి ఆరాధనలో అడుగుపెట్టిన వారందరూ నీ మహిమను చూడాలని నాయనా నువ్వు కోరుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. మోషే ఆ రోజు అడుగుతున్నాడయ్యా, దయచేసి నీ మహిమను నాకు చూపు అన్నాడయ్యా. నీకే స్తోత్రాలు. ఎన్ని ఉన్నా నాయనా నీ మహిమే అద్భుతమైనదయ్యా. నీ మహిమే మా జీవితాలని నాయనా శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగా మారుస్తుందని సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు విన్న వారందరి జీవితాలలో మీరట్టి కార్యాలు చేయండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. కుళ్ళిపోయిన శరీరంలోనికి నీ మహిమను పంపినైనా ఆ ప్రాంత ప్రజలు అద్భుతాన్ని చూసేటట్లు చేశావు దేవా. నీకే స్తోత్రాలయ్యా. యేసు ప్రేమించిన కుటుంబం ఆయన మహిమను చూచారయ్యా. నీకే స్తోత్రాలు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తి నీ మహిమను చూడాలయ్యా. మేమందరము నీ మహిమను చూడాలయ్యా. నీ వెలుగు, నీ తేజస్సు, నీ మహిమ మా అందరి మీద ప్రకాశించాలి దేవా. నీకే స్తోత్రాలు. అటు భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి దేవా. నీకే స్తోత్రాలయ్యా. సముద్ర వ్యాపారం మీ వైపు తిప్పబడుతుందన్నావయ్యా. జనముల ఐశ్వర్యం నీ వద్దకు రప్పించబడుతుందని చెప్పావు దేవా. నీకే స్తోత్రాలు. మిమ్మల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి నేను నడిపించబోతున్నానని చెప్పిన మాటలు నాయనా, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో మహిమ కలిగిన కార్యాలను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మా చిరునామా కే మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.